హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ఎంత అడ్వాన్స్గా మారినా సరే ఇప్పటికీ మనకి సమాధానం దొరకని రహస్యాలు కొన్ని ఉన్నాయి. అందులో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక మిస్టరీ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహ. ఆశ్చర్యం ఏంటంటే మండు వేసవిలో కూడా ఆ గుహలో అంత పెద్ద మంచు శివలింగం ఆటోమేటిక్గా ఎలా ఏర్పడుతుంది. చుట్టుపక్కల ఎక్కడ నీటి ప్రవాహం లేకపోయినా ఆ కరెక్ట్ ప్లేస్లోనే మంచు ఎలా గడ్డ కడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు సామ్రాట్ హిస్టరీ అఫీషియల్. నేను మీ సామ్రాట్. ఈరోజు మన వీడియోలో సైన్స్ కూడా దొరకని ఆ అమర్నాథ్ గుహ సీక్రెట్స్ ఏంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అసలు పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి అమరకథ చెప్పడానికి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అమరకథ అంటే చనిపోకుండా అమరత్వంతో ఎలా ఉండాలో చెప్పే రహస్యం. అయితే ఈ రహస్యాన్ని వేరే ఏ ప్రాణి కూడా వినకూడదని శివుడు అనుకున్నాడు. అందుకే గుహలోకి వెళ్ళే దారిలో తన దగ్గర ఉన్న వాటిని ఒక్కొక్కటిగా వదిలేస్తూ వచ్చాడు. ముందుగా తన వాహనమైన నందిని పహల్గాం దగ్గర వదిలేశాడు. ఆ తర్వాత తన తలపై ఉన్న చంద్రుడిని చందనవాడి అనే ప్రదేశంలో పెట్టేశాడు. ఇంకా ముందుకెళ్ళాక తన మెడలో ఉన్న పాములను శేషానాగ్ సరస్సు దగ్గర వదిలేశాడు. చివరికి తన కొడుకైన వినాయకుడిని కూడా మహాగుణస్ పర్వతం దగ్గర ఆపేసి ఎవ్వరు లేని ఆ ఒంటరి గుహలోకి పార్వతీదేవిని తీసుకుని వెళ్ళాడు పరమశివుడు. సరే, అంతా బాగానే ఉంది, రహస్యం ఎవ్వరు వినలేదు అనుకుంటాం. కానీ అక్కడే ఒక విచిత్రం జరిగింది ఫ్రెండ్స్. శివుడు ఆ అమరకథను చెప్తున్నప్పుడు అలసట వల్ల పార్వతీదేవి మధ్యలోనే నిద్రపోయింది. అయితే ఆ గుహలో ఎవరికి తెలియకుండా ఒక పక్షి గూటిలో 2 పావురాల గుడ్లు ఉన్నాయి. శివుడు చెప్తున్న ఆ కథను ఆ గుడ్లలో ఉన్న ప్రాణాలు వినేశాయి. ఆ రహస్యం వినడం వల్లే ఆ పావురాలకి చనిపోకుండా ఉండే అమరత్వం వచ్చింది అని నమ్ముతారు. వింత ఏంటంటే ఇప్పటికీ -డిగ్రీల చలిలో ఏ పక్షులు బతకలేని ఆ అమర్నాథ్ గుహలో భక్తులకి ఆ 2 తెల్లటి పావురాలు కనిపిస్తూనే ఉంటాయి. వాటినే అక్కడ అమర జంట అని పిలుస్తారు. ఇక సైన్స్ విషయానికి వస్తే ఈ గుహపై సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేశారు. గుహ పైకప్పు పగుళ్ళ నుంచి చిన్నగా పడే నీటి చుక్కలు ఇక్కడ ఉన్న తీవ్రమైన చలికి గడ్డకట్టి శివలింగంలా మారుతాయని చెప్తారు. కానీ ప్రతి సంవత్సరం కరెక్ట్గా అదే ప్లేస్లోనే ఆ శివలింగం ఎలా తయారవుతుంది. అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏంటంటే పౌర్ణమి వచ్చేసరికి ఆ శివలింగం పెద్దగా అవ్వడం, అమావాస్య వచ్చేసరికి కరిగిపోవడం. దీనికి మాత్రం సైన్స్ దగ్గర ఇప్పటికీ పక్కా ఆధారం లేదు. ఇది ప్రకృతి సృష్టించిన వింత కావచ్చు, లేదా ఆ ఈశ్వరుడి మహిమే కావచ్చు. ఇది ఫ్రెండ్స్ అమర్నాథ్ గుహ వెనుక ఉన్న అసలు రహస్యాలు. మరి ఆ 2 పావురాల కథ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన సామ్రాట్ హిస్టరీ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ సామ్రాట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్